Welcome back, my dear TET SGT SA aspirants. Next bits 124 పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ సానుకూల పునరుద్ధరణ అనగా ఆప్షన్ ఏ రిమూవింగ్ ఆప్షన్ ఏ సారీ 124 ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ రిమూవింగ్ రివార్డ్, ఆప్షన్ బి గివింగ్ రివార్డ్, ఆప్షన్ సి గివింగ్ పనిష్మెంట్, ఆప్షన్ డి ఇగ్నోరింగ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గివింగ్ రివార్డ్. సానుకూల పునరుద్ధరణ ఇది. అలా కాకుండా అననుకూల పునరుద్ధరణ అంటే గివింగ్ పనిష్మెంట్. అననుకూల పునరుద్ధరణ ఇదేంటిది? సానుకూల పునరుద్ధరణ గివింగ్ రివార్డ్. సో ఆప్షన్ బి is the right answer. Next 125 నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ప్రతికూల పునరుద్ధరణ అంటే ఏమిటి? ఏ పనిష్మెంట్, బి రివార్డ్, సి రిమూవల్ ఆఫ్ అన్ప్లెజెంట్ స్టిమ్యులస్, డి ignoring. The right answer is removal of unpleasant stimulus. The right answer is removal of unpleasant stimulus, option C. Next bit punishment results in శిక్ష ఫలితం ఏంటి? ఆప్షన్ ఏ పర్మనెంట్ లెర్నింగ్, ఆప్షన్ బి టెంపరరీ సప్రెషన్స్, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి ఇన్సైట్. ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి టెంపరరీ సప్రెషన్. టెంపరరీ సప్రెషన్ అది శిక్ష యొక్క ఫలితం. నెక్స్ట్ 127 ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ మీన్స్ అభ్యాస బదిలీ అంటే ఆప్షన్ ఏ ఫర్గెటింగ్, ఆప్షన్ బి అప్లయింగ్ లెర్నింగ్ టు న్యూ సిచ్యువేషన్, ఆప్షన్ సి మెమరైజేషన్, ఆప్షన్ డి repetition. The right answer is option B applying learning to new situation. Next 128 positive transfer సానుకూల బదిలీ అనగా ఆప్షన్ ఏ హైండర్స్ లెర్నింగ్, ఆప్షన్ బి నో ఎఫెక్ట్, ఆప్షన్ సి ఫెసిలిటేట్ లెర్నింగ్, ఆప్షన్ డి stop learning. The right answer is option C facilitate learning. Next 129 bits నెగటివ్ ట్రాన్స్ఫర్ అనగా ప్రతికూల బదిలీ అంటే ఆప్షన్ ఏ హెల్ప్స్ లెర్నింగ్, ఆప్షన్ బి హైండర్స్ లెర్నింగ్, ఆప్షన్ సి నో ఎఫెక్ట్, ఆప్షన్ బి మోటివేషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హైండర్స్ లెర్నింగ్. దీన్ని ప్రతికూల బదిలీ అని కూడా అంటారు. నెక్స్ట్ 130 జీరో ట్రాన్స్ఫర్ శూన్య బదిలీ అనగా ఏ పాజిటివ్, బి నెగటివ్, సి నో ఎఫెక్ట్, డి ఎమోషనల్. సో హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నో ఎఫెక్ట్. శూన్య బదిలీ ఏది జరగనప్పుడు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. పురోగమన బదిలీయా లేకపోతే తిరోగమన బదిలీయా? పురోగమన బదిలీ అయితే ఎఫెక్ట్ ఉంటుంది, తిరోగమన బదిలీ అయినా ఎఫెక్ట్ ఉంటుంది. బట్ శూన్య బదిలీ అయితే మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అందుకనే ఆప్షన్ సి ఈజ్ నో ఎఫెక్ట్. సో 131 మెమరీ ప్రాసెస్ ఇంక్లూడ్స్ స్మృతి ప్రక్రియలు. సో ఆప్షన్ ఏ ఎన్కోడింగ్, ఆప్షన్ బి స్టోరేజ్, ఆప్షన్ సి రిట్రైవల్, ఆప్షన్ డి ఆల్. సో స్మృతి ప్రక్రియలు అంటే ఇవన్నీ కలిసి ఉంటాయి. ఫస్ట్ వన్ ఎన్కోడింగ్ ఉంటుంది, స్మృతి ప్రక్రియల్లో స్టోరేజ్ ఉంటుంది, రిట్రైవల్ ఉంటుంది, మళ్ళీ ఇంకా మెమరైజ్ ఉంటుంది, ఇంకా ఫైండింగ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 132 బిట్ అటెన్షన్ ఈజ్ దృష్టి అంటే ఆప్షన్ ఏ ఇంటరెస్ట్, ఆప్షన్ బి కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్, ఎస్ ఆప్షన్ సి ఇంటెలిజెన్స్, ఆప్షన్ డి
హ్యాబిట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సో దీన్ని ఏమంటారంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్. మనం ఒక దాని మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేసామంటే దాని మీద కరెక్ట్గా దృష్టిని నిలిపామని అర్థం. ఓకే, నెక్స్ట్ 133. థింకింగ్ ఈజ్ ఆలోచన అంటే ఏ ఫీలింగ్, బి ప్రాబ్లం, సి ఎమోషన్, డి హ్యాబిట్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ప్రాబ్లం సాల్వింగ్. అవును, మనం ఒక లెక్కని సాల్వ్ చేయాలంటే ఆలోచిస్తేనే ఒక స్టెప్ బై ఒక స్టెప్ మనకి వస్తుందన్నమాట. నెక్స్ట్ బిట్ 134. కాన్సెప్ట్ ఫార్మేషన్ రిలేటెడ్ టు భావన నిర్మాణం. భావన నిర్మాణం అనేది దేనికి సంబంధించి ఉంటుంది? ఆప్షన్ ఏ మెమరీ, ఆప్షన్ బి థింకింగ్, ఆప్షన్ సి ఎమోషన్, ఆప్షన్ డి మోటివేషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. థింకింగ్ అనే దాని గురించి భావన నిర్మాణం ఉంటుంది. మనం ఎప్పుడైతే ఒక దాని గురించి థింకింగ్ చేస్తామో దాని మీద మనకు ఒక భావన వస్తుంది. ఆ భావన నుంచి ఒక ఉద్దేశం వస్తుంది, ఉద్దేశాల నుంచి లక్ష్యాలు వస్తాయి. ఈ విధంగా ముందుకు పోతూ ఉంటుంది. నెక్స్ట్ 135. క్రియేటివిటీ మీన్స్ సృజనాత్మకత అంటే ఆప్షన్ ఏ ఇంటెలిజెన్స్, ఆప్షన్ బి న్యూ ఐడియాస్, ఆప్షన్ సి మెమరీ, ఆప్షన్ డి హ్యాబిట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ న్యూ ఐడియాస్. రాయటం అందరూ రాస్తారు, కానీ సో వెల్ డెవలప్డ్గా ప్రజెంట్ చేయటం అనేది ముఖ్యంగా ఇక్కడ ముఖ్యం. న్యూ ఐడియాస్తో ప్రజెంట్ చేయటం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. నెక్స్ట్ 136. ఇంటెలిజెన్స్ కోషెంట్ అబౌవ్ 140, ఐక్యూ 140 పైగా ఉంటే ఆప్షన్ ఏ యావరేజ్, ఆప్షన్ బి డల్, ఆప్షన్ సి జీనియస్, ఆప్షన్ డి బ్యాక్వర్డ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఇందాక చెప్పాను ఐన్స్టీన్ ఐక్యూనే 120, అలాంటిది ఇక్కడ ఐక్యూ ఎంత అడిగాడు? 140 పైగా ఉంటే అదేంటిది ఇంకా జీనియస్ అని అనమాట, ఇంకా తిరుగులేదు దానికి. 137 బిట్. యావరేజ్ ఐక్యూ రేంజ్, సగటు ఐక్యూ ఎంత? ఆప్షన్ ఏ 50 to 70, ఆప్షన్ బి 70 to 90, ఆప్షన్ సి 90 to 110, ఆప్షన్ డి 120 to 140. ద రైట్ ఆన్సర్ ఈజ్ సి. ప్రతి వ్యక్తికి సాధారణంగా సగటుగా అంటే వీళ్ళు చాలా తెలివి కలవాళ్ళు, వీళ్ళు కూడా ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 90 to 120 ఉంటే వీళ్ళలో సగటు ఐక్యూ దాదాపుగా చాలా మందిలో ఉంటుంది ఈ సగటు ఐక్యూ అనేది 90 to 110. నెక్స్ట్ 138. మెంటల్లీ రిట్రార్డెడ్ ఐక్యూ, మానసిక వెనుకబాటు ఐక్యూ ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ అబౌవ్ 90, ఆప్షన్ బి 70 to 90, ఆప్షన్ సి బిలో 70, ఆప్షన్ డి అబౌవ్ 120. ద రైట్ ఆన్సర్ ఈజ్ బిలో 70. మానసికంగా మనం వెనుకబడి ఉన్నామంటే మన ఐక్యూ ఎంతో తెలుసా? బిలో 70నే. 70 అబౌవ్ ఉంటేనే మనకి మానసిక పరిణితి అనేది కలుగుతుంది, లేకపోతే మానసిక పరిణితి అనేది కలగదు అన్నమాట. నెక్స్ట్ బిట్ 139. ఆప్టిట్యూడ్ మీన్స్, ఆప్టిట్యూడ్ అంటే ఆప్షన్ ఏ ప్రెసెంట్ ఎబిలిటీ, ఆప్షన్ బి పొటెన్షియల్ ఎబిలిటీ, ఆప్షన్ సి స్కిల్, ఆప్షన్ డి హ్యాబిట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పొటెన్షియల్ ఎబిలిటీ. నెక్స్ట్ బిట్ 140. ఇంటరెస్ట్ రిఫర్స్ టు, ఆసక్తి అంటే ఆప్షన్ ఏ ఇంటెలిజెన్స్, ఆప్షన్ ఏ ఇంటెలిజెన్స్, ఆప్షన్ బి విల్లింగ్నెస్, ఆప్షన్ సి ఎమోషన్, ఆప్షన్ డి హ్యాబిట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఆసక్తి అంటే విల్లింగ్నెస్. ఒక వస్తువుని మనం కొనడానికి ఆసక్తి చూపిస్తున్నామంటే అర్థమైంది విల్లింగ్నెస్ చూపిస్తున్నామని, అంటే ఆ వస్తువుని కొనడానికి ఇష్టపడుతున్నామని అర్థం, క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ బిట్ నెంబర్ 141. యాటిట్యూడ్ హ్యాజ్, దృక్పథం కలిగి ఉండేది. సో ఆప్షన్ ఏ 1 కాంపోనెంట్, ఆప్షన్ బి 2 కాంపోనెంట్, ఆప్షన్ సి 3 కాంపోనెంట్స్, ఆప్షన్ డి
4 components. So the right answer is option C. సో వీటిని ఏమంటారు? 3 దృక్పథాలు అంటారు. 3 దృక్పథాలు ట్రయాంగిల్ షేప్ లో సైంటిస్టులు చెప్పారు 3 రకాల దృక్పథాలను మనిషి కలిగి ఉంటాడని. సో దృక్పథం కలిగి ఉండేది 3 కాంపోనెంట్స్ ని, 3 కాంపోనెంట్స్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 142 కాంపోనెంట్స్ ఆఫ్ యాటిట్యూడ్. దృక్పథ భాగాలు. ఏ కాగ్నిటివ్, ఎఫెక్టివ్, బి మెమరీ, లెర్నింగ్, థింకింగ్, సి ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూ, డి ఎమోషన్ ఓన్లీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కాగ్నిటివ్, ఎఫెక్టివ్. దృక్పథ భాగాలు రెండే, కాగ్నిటివ్, ఎఫెక్టివ్. ఓకేనా? సో నెక్స్ట్ బిట్ 143 is habit formation depends on అలవాటు ఏర్పడటం. ఆప్షన్ ఏ రిపిటేషన్, ఆప్షన్ బి పనిష్మెంట్, ఆప్షన్ సి ఫ్యాటిగ్యూ, ఆప్షన్ డి forgetting. So the right answer is option A రిపిటేషన్. ద రిపీటెడ్ గా చేస్తూ ఉండటం వల్ల అలవాటు అనేది ఏర్పడుతుంది అనమాట. సో రిపిటేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 144 ఎమోషన్ వర్డ్ డెరైవ్డ్ ఫ్రమ్. ఎమోషన్ పదం అనేది ఏ భాష నుంచి తీసుకోవటం జరిగింది? ఆప్షన్ ఏ గ్రీక్, ఆప్షన్ బి లాటిన్, ఆప్షన్ సి ఇంగ్లీష్, ఆప్షన్ డి French. The right answer is option B. సో లాటిన్ లాంగ్వేజ్. చూడండి ఎక్కువగా సైకాలజీలో కానీ బయాలజీలో కానీ 2 లాంగ్వేజెస్ ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. సో ఆ బయాలజీలో కానీ సైకాలజీలో కానీ తీసుకునే పదాలు అనేవి ముఖ్యంగా గ్రీకు నుంచి కానీ లేదా లాటిన్ నుంచి కానీ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సైకాలజీలో కూడా కొన్ని పదాలని గ్రీకు నుంచి తీసుకున్నారు, కొన్ని పదాలని లాటిన్ నుంచి తీసుకున్నారు. ఇక్కడ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటయ్యా అంటే ఆప్షన్ బి లాటిన్. క్వశ్చన్ నెంబర్ 145 ఎమోషన్ ఈజ్ భావం అనేది ఆప్షన్ ఏ కాగ్నిటివ్, ఆప్షన్ బి ఎఫెక్టివ్ స్టేట్, ఆప్షన్ సి మోటార్ డొమినెంట్, ఆప్షన్ బి హ్యాబిటేట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ఎఫెక్టివ్ స్టేట్. భావం అనేది ఎఫెక్టివ్ స్టేట్ అనమాట. మనము సరిగ్గా వివరించగలిగిన స్థితి అది మన భావాన్ని. నెక్స్ట్ 146 మోటివేషన్ టైప్స్. ప్రేరణ రకాలు. ఆప్షన్ ఏ ఇంట్రిన్సిక్, ఆప్షన్ బి ఎక్స్ట్రిన్సిక్, ఆప్షన్ సి బోత్, ఆప్షన్ డి నన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ బోత్. ఇంట్రిన్సిక్ ఉంటాయి, ఎక్స్ట్రిన్సిక్ ఉంటాయి. అంటే కొన్నేమో లోపల ప్రేరణకాలుగా పనిచేస్తాయి, కొన్నేమో బయట ప్రేరణకాలుగా పనిచేస్తూ ఉంటాయి. అందుకని వాటిని ఇంట్రిన్సిక్ అన్నారు, ఎక్స్ట్రిన్సిక్ అన్నారు. సో బోత్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 147 ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంతర్గత ప్రేరణ. ఆప్షన్ ఏ రివార్డ్ బేస్డ్, ఆప్షన్ బి పనిష్మెంట్ బేస్డ్, ఆప్షన్ సి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆప్షన్ డి ఫియర్. అంతర్గత ప్రేరణ ఏంటయ్యా అంటే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది అంతర్గత ప్రేరణ. రివార్డ్ బేస్డ్ అనేది బహిర్గత ప్రేరణ. అది రివార్డ్ ఇస్తే మనం సంతోషపడతాం కదా, దాన్ని బహిర్గత ప్రేరణ అంటారు. ఇక్కడ అంతర్గత ప్రేరణ ఇది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇది బాహ్యంగా కనిపించేది కాదు, అంతరంగంగా మనసులో కలిగేది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. 148 ఎక్స్టెంటివ్ మోటివేషన్. ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ బాహ్య ప్రేరణ అంటే ఇంట్రెస్ట్, ఆప్షన్ బి క్యూరియాసిటీ, ఆప్షన్ సి రివార్డ్ అండ్ పనిష్మెంట్, ఆప్షన్ డి ఎంజాయ్మెంట్. ద ఆన్సర్ ఈస్ ద రివార్డ్ అండ్ పనిష్మెంట్. పనిష్మెంట్ ఇవ్వటం వల్ల ఆ వ్యక్తి చదువుతాడు, ఆ విధంగా రివార్డ్ని పొందుకుంటాడు.
ఓకేనా. నెక్స్ట్ సో 149 బిట్ నెంబర్ లెర్నింగ్ కర్వ్స్ షోస్ అభ్యసన వక్రరేఖ చూపేది. ఆప్షన్ ఏ గ్రోత్, ఆప్షన్ బి రేట్ ఆఫ్ లెర్నింగ్, ఆప్షన్ సి ఫర్గెటింగ్, ఆప్షన్ డి ఫ్యాటిగ్యూ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రేట్ ఆఫ్ లెర్నింగ్. మనం ఏ మేర అభ్యసిస్తున్నామో అది వక్రరేఖ చూపించింది అనుకో, దానివల్ల మనకి తెలిసిపోతుంది అనమాట. సో అభ్యసన వక్రరేఖ చూపించేది ఏదయ్యా అంటే రేట్ ఆఫ్ లెర్నింగ్. మనం ఏ మేర నేర్చుకుంటున్నామో అనేదాన్ని తెలియజేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి 150. సో ప్లాట్యూ ఇన్ లెర్నింగ్ కర్వ్ మీన్స్, ప్లాట్యూ అంటే ఆప్షన్ ఏ ర్యాపిడ్ లెర్నింగ్, ఆప్షన్ బి నో ప్రోగ్రెస్, ఆప్షన్ సి ఫర్గెటింగ్, ఆప్షన్ డి మోటివేషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ప్లాట్ అంటే అర్థమైందండి, చదునుగా అని అర్థం. చదునుగా అని అర్థం. అది పైకి పోదు, అది కిందకి రాదు, అది పురోగమనము కాదు, తిరోగమనము కాదు. అందుకని ద రైట్ ఆన్సర్ ఈజ్ నో ప్రోగ్రెస్, డెవలప్మెంట్ ఏమీ ఉండదు ఈ అభ్యసనంలో. ఓకేనా. నెక్స్ట్ పార్ట్ 3 అండి, సైకాలజీ బిట్స్ పార్ట్ 3 201 to 300 అండి. సో ఇక్కడ చూడండి, నేను మధ్యలో మళ్ళీ బిట్స్ని యాడ్ చేస్తానండి. దయచేసి డోంట్ టేక్ నెగిటివ్. మిస్ అయిన బిట్స్ని నేను యాడ్ చేస్తాను తప్పనిసరిగా. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో పర్సెప్షన్ మీన్స్, పర్సెప్షన్ గ్రహణం అంటే ఏమిటి? సో ఆప్షన్ ఏ ఫీలింగ్, ఆప్షన్ బి ఇంటర్ప్రిటింగ్, ఆప్షన్ ఇంటర్ప్రిటింగ్ సెన్సరీ information, option C memory, option D thinking. The right answer is option B interpreting sensory information. So 202 sensation is, sensation anaga ఈ ఆప్షన్ ఏ ఇంటర్ప్రిటేషన్, ఆప్షన్ బి రిసీవింగ్ స్టిములై, ఆప్షన్ సి మెమరీ, ఆప్షన్ డి హ్యాబిట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ రిసీవింగ్ స్టిములై. దాన్ని సెన్సేషన్ అంటారు. సో సడన్గా ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అనుకో, దాన్ని ఏమంటారు? సెన్సేషన్ అంటారు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ రిసీవింగ్ స్టిములై. నెక్స్ట్ 203 పర్సెప్షన్ డిపెండ్స్ ఆన్, గ్రహణం ఆధారపడేది. ఆప్షన్ ఏ సెన్సేషన్, ఆప్షన్ బి ఎక్స్పీరియన్స్, సి అటెన్షన్, డి ఆల్. గ్రహణం అనేది మన సెన్సేషన్ మీద ఆధారపడి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది, మనం దాని మీద పెట్టే అటెన్షన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ డి ఆల్ అన్నాడు, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 204 ఇల్యూషన్ ఈజ్, భ్రమ అంటే, ఇల్యూషన్ ఈజ్ భ్రమ అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ పర్సెప్షన్, ఆప్షన్ బి ఫాల్స్ పర్సెప్షన్, సి థింకింగ్, డి మెమరీ. ఆన్సర్ ఈజ్ బి. ద రైట్ ఆన్సర్ ఈజ్ బి ఫాల్స్ పర్సెప్షన్. అంటే మనం తార్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంత దూరంలో ఎండాకాలంలో అక్కడ వాటర్ నీటి మడుగున్నట్టుగా కానొస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఎటువంటి వాటర్ అక్కడ ఉండదు. అదేంటిది? ఫాల్స్ పర్సెప్షనే. దాన్ని ఒయాసిస్ అని కూడా అంటారు. నెక్స్ట్ 205 హెల్యూసినేషన్ అకర్స్ వితౌట్, హెల్యూసినేషన్ జరిగేది ఏ స్టిములస్, బి అటెన్షన్, సి మెమరీ, డి లెర్నింగ్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్టిములస్. స్టిములస్. ఓకే. నెక్స్ట్ 206 సో అటెన్షన్ ఈజ్ సెలెక్టివ్, దృష్టి. ఏ డివైడెడ్, బి సెలెక్టివ్, సి ర్యాండమ్, డి పర్మనెంట్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ సెలెక్టివ్. దృష్టి అనేది సెలెక్టివ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ సో 207 థింకింగ్ ఈజ్ రిలేటెడ్ టు, ఆలోచన సంబంధించింది. ఆప్షన్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆప్షన్ బి ఎమోషన్, ఆప్షన్ సి హ్యాబిట్, ఆప్షన్ డి సెన్సేషన్.
The right answer is option A, problem solving. Yes. Next, 208. Reasoning is 208. Reasoning is తార్కిక ఆలోచన. ఆప్షన్ ఏ మెమరీ, ఆప్షన్ బి హయ్యర్ మెంటల్ ప్రాసెస్, ఆప్షన్ సి ఎమోషన్, ఆప్షన్ డి హ్యాబిట్. The right answer is higher mental process. Higher mental process is the right answer, option B. 209. Deductive reasoning goes from. Deductive తార్కికం అంటే సో ఏ పర్టికులర్ టు జనరల్, అండ్ నెక్స్ట్ జనరల్ టు పర్టికులర్, అండ్ నెక్స్ట్ నోన్ టు అన్నోన్, అండ్ నెక్స్ట్ డి కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. The right answer is general to particular. Next bit 210. Inductive reasoning goes from. Inductive reasoning goes from. Inductive తార్కికం. So option A general to particular, option B abstract to concrete, option C particular to general, option D known to unknown. So the right answer is particular to general. అంటే ప్రత్యేకం నుంచి సామాన్యం, ప్రత్యేకం నుంచి సామాన్యం అని అర్థం. ఓకే. నెక్స్ట్, కాన్సెప్ట్ ఫార్మేషన్ హెల్ప్స్ ఇన్. భావన నిర్మాణం. ఆప్షన్ ఏ థింకింగ్, ఆప్షన్ బి మెమరీ, ఆప్షన్ సి అటెన్షన్, ఆప్షన్ డి ఎమోషన్. The right answer is option A. The right answer is option A. Next, 212. Language development mainly depends on. భాషా వికాసం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ ఏ హెరిడిటీ, ఆప్షన్ బి ఎన్విరాన్మెంట్, ఆప్షన్ డి ఇంటెలిజెన్స్, ఆప్షన్ డి ఏజ్. ఇక్కడ వ్యక్తిత్వ వికాసం అనేదేమో హెరిడిటీ ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి ఉంటే, భాషా వికాసం అనేది మాత్రము మనం ఉన్న ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే కొన్ని స్లమ్ ఏరియాస్ పెరిగేటువంటి విద్యార్థులు ఈ బూతులు రావటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు పెరిగేటువంటి ఎన్విరాన్మెంట్ అనమాట. మంచి ఎన్విరాన్మెంట్లో పెరిగితే మంచి భాష వస్తుంది. స్లమ్ ఏరియాస్లో పెరిగితే బూతులు అనేవి సహజంగా రావటం జరుగుతుంది. నెక్స్ట్ ఆన్సర్ బి. సో ఫస్ట్ లాంగ్వేజ్ లెర్న్డ్ బై. మొదటి భాష. ఆప్షన్ ఏ రీడింగ్, ఆప్షన్ బి రైటింగ్, ఆప్షన్ సి ఇమిటేషన్, ఆప్షన్ డి డ్రిల్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇమిటేషన్. ఇది మొదటి భాష. తల్లిని అనుకరిస్తూ ఉంటాడు పిల్లవాడు. సో ఇది మొదటి భాష. సో 214. ఇంటెలిజెన్స్ టెస్ట్ ఫర్ చిల్డ్రన్. పిల్లల బుద్ధి పరీక్ష టాట్. ఆప్షన్ ఏ టాట్, ఆప్షన్ బి రీసెర్చ్, ఆప్షన్ సి బినెట్ సైమన్, ఆప్షన్ డి ఎంఎంపిఐ. బినెట్ సైమన్ పరీక్ష అనేది పిల్లల బుద్ధి పరీక్షని ఉపయోగించడానికి ఉపయోగించే పరీక్ష అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 215. వెర్బల్ ఇంటెలిజెన్స్ ఇంక్లూడ్స్. వెర్బల్ ఇంటెలిజెన్స్ దేనిని కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ లాంగ్వేజ్ అబిలిటీ, ఆప్షన్ బి మోటార్ స్కిల్, ఆప్షన్ సి డ్రాయింగ్, ఆప్షన్ డి స్పీడ్. The right answer is language ability. Verbal intelligence. వెర్బల్, నాన్ వెర్బల్ అనే 2 రకాలు ఉన్నాయి ఇక్కడ ఇంటెలిజెన్స్ లో. వెర్బల్ అంటే అంత రాతపూర్వకంగా ఉంటుంది, నాన్ వెర్బల్ అంటే అంత డయాగ్రామ్స్ లో ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ వెర్బల్ ఇంటెలిజెన్స్ అనేది లాంగ్వేజ్ ఎబిలిటీని తెలియజేస్తుంది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. 216 బిట్. నాన్ వెర్బల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ మెజర్. నాన్ వెర్బల్ మెజర్ దేన్ని కొలుస్తుంది? సో ఆప్షన్ ఏ లాంగ్వేజ్, ఆప్షన్ బి రీజనింగ్, ఆప్షన్ సి అచీవ్మెంట్, ఆప్షన్ డి ఇంటరెస్ట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ 217. ఎమోషనల్ కోషెంట్ రిలేట్స్ టు. ఎమోషనల్ కోషెంట్ ఈక్యూ సంబంధించింది. ఈక్యూ అంటేనే ఎమోషనల్ కోషెంట్.
ఎమోషనల్ కోషెంట్ దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ ఎమోషన్ కంట్రోల్, ఆప్షన్ బి మెమరీ, ఆప్షన్ సి ఐక్యూ, ఆప్షన్ డి హ్యాబిట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎమోషన్ కంట్రోల్. నెక్స్ట్ 218 సోషల్ ఇంటెలిజెన్స్ హెల్ప్స్ ఇన్ సామాజిక మేధస్సు ఎందులో ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ అడ్జస్ట్మెంట్, ఆప్షన్ బి మెమరీ, ఆప్షన్ సి లెర్నింగ్, ఆప్షన్ డి పర్సెప్షన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ అడ్జస్ట్మెంట్. అవును, సొసైటీలో జరిగేవన్నిటిని తెలుసుకుంటే మనం ఎందులో అడ్జస్ట్ కాగలమో ఎందులో అడ్జస్ట్ కాలేమో ఇవన్నీ మనకి అలవడతాయన్నమాట. నెక్స్ట్ 219 మోటివేషన్ ఎనర్జైజెస్ ప్రేరణ శక్తినిచ్చేది. ఆప్షన్ ఏ బిహేవియర్, ఆప్షన్ బి మెమరీ, ఆప్షన్ సి ఎమోషన్, ఆప్షన్ డి హ్యాబిట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ బిహేవియర్. ఎవరైనా మనకి ప్రేరణ ఇస్తే ఆ వ్యక్తిని ప్రేరణగా తీసుకొని మన బిహేవియర్ని చేంజ్ చేసుకుంటాం. మనం కూడా అలాగే కష్టపడి చదవాలని అనుకుంటూ ఉంటాం అన్నమాట. సో నెక్స్ట్ 220 నీడ్ లీడ్స్ టు అవసరం దారి తీసేది. ఏ సాటిస్ఫాక్షన్, బి డ్రైవ్, సి రివార్డ్, డి హ్యాబిట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ డ్రైవ్. డ్రైవ్ అవసరానికి దారి తీస్తుంది అనమాట. నెక్స్ట్ 221 డ్రైవ్ రిడక్షన్ థియరీ బై ఆప్షన్ ఏ హల్, ఆప్షన్ బి స్కిన్నర్, ఆప్షన్ సి మాస్లవ్, ఆప్షన్ డి ఫ్రాడ్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ హల్. హల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 222 బిట్ నెంబర్ క్యూరియాసిటీ ఈజ్ కుతూహలం. ఆప్షన్ ఏ ఎక్స్టర్నల్ మోటివేషన్, ఆప్షన్ బి ఇంటర్సినిక్ మోటివేషన్, ఆప్షన్ సి పనిష్మెంట్, ఆప్షన్ డి హ్యాబిట్. ఆన్సర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇంటర్సినిక్ మోటివేషన్. ఇంటర్సినిక్ మోటివేషన్ మనం ఎప్పుడైతే అంతర్గతంగా ప్రేరణ ఇస్తామో అప్పుడు ఒక విషయం మీద ఆ విద్యార్థికి కానీ ఆ వ్యక్తికి కానీ కుతూహలం అనేది కలుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ సి the option B is the correct answer. 223 ఎమోషన్ హ్యాజ్ భావానికి సంబంధించినది. ఆప్షన్ ఏ 1 కాంపోనెంట్, ఆప్షన్ బి 2 కాంపోనెంట్స్, ఆప్షన్ సి 3 కాంపోనెంట్స్, ఆప్షన్ డి 4 కాంపోనెంట్స్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. 224 కాంపోనెంట్స్ ఆఫ్ ఎమోషన్ భావభాగాలు. సో ఆప్షన్ ఏ కాగ్నిటివ్, ఫిజియాలజిక్, ఆప్షన్ బి ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూ, ఆప్షన్ సి మెమరీ, అటెన్షన్, థింకింగ్, ఆప్షన్ డి లెర్నింగ్ ఓన్లీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కాగ్నిటివ్, సైకలాజికల్లీ. నెక్స్ట్ 225 ఫియర్ ఈజ్ ఏ భయం అనేది పాజిటివ్ ఎమోషన్, నెగిటివ్ ఎమోషన్, న్యూట్రల్, హ్యాబిట్. సో ఫియర్ ఈజ్ ఏ నెగిటివ్ ఎమోషన్. ఫియర్ ఈజ్ ఏ నెగిటివ్ ఎమోషన్. నెక్స్ట్ 226 స్ట్రెస్ ఇఫ్ ప్రొలాంగ్డ్ లీడ్స్ టు దీర్ఘ ఒత్తిడి దేనికి కారణమవుతుంది? ఆప్షన్ ఏ అడ్జస్ట్మెంట్, ఆప్షన్ బి ఇల్ హెల్త్, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి ఇంటరెస్ట్. ఎస్, దీర్ఘకాలం ఒత్తిడి ఉంటే ఇల్ హెల్త్గా ఫీల్ అవుతారు ఆ వ్యక్తిది ఇల్ హెల్త్గా ఫీల్ అవుతాడు. అందుకని ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 227 కోపింగ్ స్ట్రెస్ స్ట్రాటజీస్ రెడ్యూసెస్ కోపింగ్ విధానాలు తగ్గించేవి. ఆప్షన్ ఏ స్ట్రెస్, ఆప్షన్ బి లెర్నింగ్, ఆప్షన్ సి మెమరీ, ఆప్షన్ డి ఐక్యూ. కోపింగ్ విధానాలు తగ్గించేవి స్ట్రెస్ని తగ్గిస్తాయి. ఈ స్ట్రెస్ని తగ్గించే విధానాలని కోపింగ్ విధానాలు అని అంటారనమాట. నెక్స్ట్ సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో 228 పర్సనాలిటీ ఇంక్లూడ్స్ వ్యక్తిత్వం కలిగి ఉండేది. ఆప్షన్ ఏ బిహేవియర్, ఆప్షన్ బి యాటిట్యూడ్, ఆప్షన్ డి, ఆప్షన్ సి వాల్యూస్, ఆప్షన్ డి ఆల్. ద రైట్ ఆన్సర్ ఈజ్
ఆల్. వ్యక్తిత్వం కలిగి ఉండేది మంచి బిహేవియర్ని కలిగి ఉంటుంది, మంచి యాటిట్యూడ్ని కలిగి ఉంటుంది, అలాగే మంచి వాల్యూస్ని కూడా కలిగి ఉంటుంది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్